ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏ కర్రీ చేస్తున్నానంటే చింత చిగురు రొయ్యలు కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఆ లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే నేను చింత చిగురు తీసుకున్నాను, లేతగా ఉండాలి. ఇదిగో చూడండి, నేను చింత చిగురు చూపిస్తున్నాను. మనం ముదురాకు ఉండకూడదు, చిగురు లాంటివి ఉండాలి. అలాగే రొయ్యలు కూడా కప్పులు రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు మనకి ఎలా చేశానో చూపిస్తాను. అలాగే 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 టమాటీలు, 3 పచ్చిమిరకాయలు, కరివేపాకు. అలాగే స్టవ్ వెలిగించి నేను దాగపెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. ఎందుకంటే మనకి రొయ్యలు నీసు కదా, ఎప్పుడైనా సరే నీసు మాంసంలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. అలాగే ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు వేయాలంటే కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయి, ఉల్లిపాయలు మెత్తమడతాయి లైట్గా. ఇవి బాగా మగ్గనివ్వకూడదు. ఉల్లిపాయలు మగ్గనివ్వకుండానే మనము ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టి తర్వాత జస్ట్ 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను, లైట్గా మగ్గాయి. ఇలాగా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత రొయ్యలు కూడా వేస్తున్నాను. రొయ్యలు ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వకుండానే రొయ్యలు వేసుకోవాలి. ఎందుకంటే నూనె ఉల్లిపాయలతో పాటు రొయ్యలు కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి బాగా, అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీ. నేను ముందుగా రొయ్యలు ఎలా చేశానంటే నీళ్లు పొంగిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేశాను. రొయ్యి తక్కువ ముందు చేసుకోవాలి, తర్వాత బాయిల్ చేసుకోవాలి, అప్పుడు మనకి నీసు వాసన రాదు. అలాగే నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. చింత చిగురు తీసుకున్నాను కదా, లేతగా ఉంది. మనం ముద్రాకు అసలు తీసుకోకూడదు. ఇది బాగా నేను క్లీన్ చేసేసాను. మనకి కొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ తీసేసాను. ఇలా చేతులతో రఫ్ చేసుకోవాలి. చింత చిగురు అంతా మెత్తగా వచ్చేయాలి. ఆకులుగా వేయకూడదు అసలు. ఆకులుగా వేస్తే కర్రీ అంతా కూర అంతా ఆకులుగానే ఉంటుంది. అందుకని మనం ఇలా చేతులతో అనుకోవాలి. మొత్తం నేను నెక్స్ట్ ఇదంతా ఇలాగే చేసేస్తాను. చేసిన తర్వాత నేను ప్లేట్ తీసి చూస్తాను, బాగా మగ్గనిచ్చుకోవాలి. నాకు ఎక్కువ టైం పట్టింది కర్రీ చేయటానికి, కాకపోతే ఎక్కువ టైం మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్లోనే మనం చిన్న మంట చేసి అలాగే మగ్గనిచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే నాకు వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, అందుకనే నేను తక్కువగా చూపిస్తాను. కర్రీ మట్టికి ఎక్కువ టైం పట్టిందండి, ఎక్కువగా మగ్గనిచ్చుకోవాలి. రొయ్యలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసాను. వేసి కలుపుకోవాలి. వేసిన తర్వాత మగ్గనిచ్చి మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు తీస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా పైకి రావాలి మనకి, బాగా రొయ్య అంతా మగ్గిపోవాలి. కొత్తిమీర వేసాను, అలాగే కరివేపాకు కూడా మళ్ళీ వేస్తున్నాను. ఇలా వేగనిచ్చుకుంటే అసలుకి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ రొయ్యలు ఆయిల్లోనే వేగుతూ ఉండాలి. వేగనిచ్చుకుంటా ఉన్న టైంలోనే నేను నలిపిపెట్టిన చూడండి చింత చిగురు వేసేసుకోవాలి. ఇది నీట్గా చేసుకోవాలి. ముందుగా మన ముదురు కాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఆకులుగా ఉంచకూడదు, ముదురాకు వేయకూడదు, లేతాకు తీసుకోవాలి. అప్పుడే మనకు కూర బాగుంటుంది. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇవి కూడా మగ్గాలి కదా. మగ్గిన తర్వాత మళ్ళీ జస్ట్ 10 నిమిషాల తర్వాత నేను కట్ చేసి పెట్టిన టమాటీలు వేసాను. నేను ఉల్లిపాయలు 5 తీసుకున్నాను, టమాటీలు 4 తీసుకున్నాను. ఎందుకంటే మనకు రొయ్యలు కదా, గ్రేవీ కావాలి కదా, అందుకని మనకు సరిపడగా తీసుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, వీలైతే మీకు చాలా టేస్టీగా వస్తుంది కర్రీ, చాలా బాగుంటుంది కూడాను. ఇలా మగ్గనిచ్చుకోవాలి. టమాటీలు కూడా మగ్గిపోవాలి. అలాగే మనం చింత చిగురు వేసాను కదా, అది కూడా మగ్గిపోయింది.
అలాగే నేను గరం మసాలా వేస్తున్నాను స్పూనుడు. చిన్న స్పూనుడు పసుపు కలుపుకోవాలి. ఒకసారి కలుపుతున్నాను. కలిపిన తర్వాత కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేసి కలుపుకొని మొత్తం కలపేయాలి. కూర అంతా మొత్తం కారం అంతా ఇలా కలిపి ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టి మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆవిరి వచ్చిన తర్వాత ఆవిరి వచ్చిన తర్వాత చాలా మగ్గిపోయింది కదా, అప్పుడు వాటర్ వేస్తున్నాను. చిన్న కప్పుడు ఒక కప్పుడు ఆఫ్ వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, ఆల్రెడీ కర్రీ అయిపోయింది, చాలా ఆఫ్ అయిపోయింది కర్రీ, ఇంకా సగం ఉంది కాబట్టి వాటర్తో మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా ఎక్కువ వాటర్ వేయకూడదు. ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇదిగో చూడండి, నేను మూత పెట్టి అయిన కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను పెద్ద మంటతోటే ఉడికించిన తర్వాత నీళ్ళు వేసి పెద్ద మంట మీద ఉంచేయాలి. ఉంచిన తర్వాత ఇలా ఉడకాలి. ఉడికిన తర్వాత చిన్న మంట చేసుకోవాలి. చిన్నది చేసేసుకుని చిన్న మంట మీద మొత్తం ఇవి చూడండి, చిన్న మంట మీదే ఉడకనిచ్చాను. కర్రీ అంతా చాలా బాగా స్మెల్ వస్తుంది. నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టేసిన తర్వాత అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.